హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము ఊరెళ్ళామండి నిన్న డ్వాక్రా పని ఉంటే. అక్కడ మాకు తెలిసిన వాళ్ళ ఇంటి ముందు గార్డెన్‌లో కూరగాయలేసి పెంచుతున్నారు. ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా. మేము కూడా కూరగాయలు తీసుకున్నాము. తెలిసిన అతనే. డబ్బులైతే తీసుకోలేదు. వద్దు వద్దన్నాడు. మా వారిని చూసేసరికి ఇంకా ఫ్రీగా ఇచ్చేశాడు. వాళ్ళు దగ్గర కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఉన్నాయండి. కాకపోతే ఆయన డబ్బులు తీసుకోలేదు కదా అని చెప్పేసి నేను కొంచెమే తీసుకొచ్చాను. వంకాయలు, ఆకుకూరలు, గోంగూర, ములక్కాయలు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. వాళ్ళకున్న కొంచెం స్థలంలోనే అన్ని రకాలు పండిస్తున్నారు. చాలా బాగున్నాయి. ఆయన డబ్బులు ఇస్తే తీసుకోలేదు. ముందు నేను తెలియదనమాట అతనికి. నా దగ్గర తీసుకోబోయాడు. ఇంక మా వారు వచ్చేసరికి ఇక తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి ఇక డబ్బులు వద్దన్నాడు కదా అని చెప్పి ఇంక నేను ఎక్కువ కూరగాయలు తీసుకోలేదు. వాళ్ళు అమ్ముకుంటారు కదా, వాళ్ళకు వచ్చే డబ్బులు మనం ఎందుకు పోగొట్టాలని చెప్పేసి ఇక నేను కొంచెమే తీసుకున్నాను. చాలా బాగున్నాయండి కూరగాయలు. మామూలు తోటకూర కూడా ఉంది. ఎర్ర తోటకూర నాకు ఇష్టం అని చెప్పేసి ఎర్ర తోటకూర తీసుకొచ్చాను. వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆకుకూరలు అయితే ఇంకా బాగున్నాయి అసలు. మనం బయట మార్కెట్లో అక్కడ కొంటే నీచు స్మెల్ వస్తుంది. ఈ ఆకుకూరలు అలాంటి స్మెల్ ఏం లేదు. కాకపోతే ఎండకి వాడిపోకుండా నీళ్లు జల్లారు. ఉంటానండి, బాయ్.